ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకండి ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. పద్మావతి గారు వచ్చారండి మణికొండ హైదరాబాద్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. పద్మావతి గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓయి కాలనీ మణికొండ నుండి వచ్చానండి. ఆసమ్ అండి, దట్స్ అమేజింగ్. చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం. థ్యాంక్ యూ. సో పద్మావతి గారు మీ ఫ్యామిలీ విశేషాలు చెప్పండి మాకు. మా వారు వైట్ హౌస్ లో ఆఫీసర్ ఉండే. ఓకే. మేనేజర్ మిస్టర్ నిరంజన్ గారు, లెక్కల నిరంజన్ గారు. ఇద్దరు అమ్మాయిలు, శాంతిశ్రీ, శాలిని. ఓకే. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయికి ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారా? ఆగస్ట్ 9th ఉంది మ్యారేజ్. ఓ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. శాంతిశ్రీ. నైస్ నైస్ అండి, అమేజింగ్. సో ఆల్ సెటిల్డ్, ఆల్ ఈస్ వెల్, ఫుల్ హ్యాపీ. సెటిల్డ్, హ్యాపీ. హ్యాపీ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. వెరీ క్యూట్ అండి. సో యాక్చువల్లీ ఇద్దరు డాటర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటది ఇంట్లో? బాగుంటుంది. షాపింగ్ ఎక్కువ ఉంటది కదా మోస్ట్లీ. ఉంటుంది. షేర్ చేసుకుంటారా మీ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ క్లోత్స్, వాళ్ళ జ్యువెలరీ అన్ని చేసుకుంటారా? కొట్టుకోవడం, కలిసి ఉంటారు. వెరీ సిస్టర్లీ ఫీలింగ్. కలిసి ఉంటారు, బర్త్డే గిఫ్ట్ తీసుకుంటారు ఒకరికొకరు, మంచిగా ఉంటారు కలిసి. నైస్ అండి, దట్స్ అమేజింగ్. సో మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఇవాళ? ఇప్పుడు ఓట్స్ అవిసె లడ్డు అండి. ఓకే, వెరీ హెల్దీ రెసిపీ అన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, హెల్దీ ఫుడ్. దట్స్ రైట్. సో చెప్పండి అసలు మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఓట్స్ అవిసె లడ్డు ప్రిపేర్ చేయాలి? ఓట్స్ అండి, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి, వేరుశనగ గుళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలి మొత్తం. ఇవి కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి, ఇలాచి పౌడర్, ఇది బెల్లం అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని యాడ్ చేసుకొని తర్వాత నెయ్యి వేసి కొంచెం ఉండాలి. నైస్. సో మనం ఏం చేద్దాం అంటే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఇప్పుడు. సో స్టవ్ వెలిగించేసాను ఇప్పుడే. సో నెక్స్ట్ ఏం చేయాలండి పద్మావతి గారు? ఓట్స్ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మీ వారు ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? పద్దు. పద్దు. యా, పద్మావతి ఉన్న వాళ్ళందరికీ కామన్. ముందు నుండి చాలా పెళ్ళైనప్పటి నుండి పద్దు అని పిలుస్తారు. ఓకే. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరు పద్దువేనా? పద్మావతి కొందరు, పద్దు కొందరు. సో పద్మావతి గారు ఇంట్లో మీ డైలీ షెడ్యూల్, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే ఏం చేస్తుంటారు? రొటీన్ లైఫ్ కదా. అదే మీ రొటీన్ లైఫ్. టీవీలో ఫస్ట్ అభిరుచి. ఓకే. మీకోసం అన్ని చూస్తాము. రాజుగారి చెప్స్ చాలా ఇష్టం మాకు, అన్ని ఫాలో అవుతూ ఉంటాము. నైస్. సో అభిరుచి ఛానల్ అంటే మీకు అభిమానం? అభిమానం. ఇది చూడండి, ఈటీవీ అభిరుచి. ఓ దట్స్ లవ్లీ, దట్స్ వండర్ఫుల్ అండి. ఈటీవీ అభిరుచి ఫ్యాన్. నైస్ అండి. స్వప్న ఇట్లా గారిని కూడా కలిసాను మా బిహెచ్ఎల్ దగ్గర. మీకోసం చూస్తా. అవును. నైస్ అండి. సో ఈటీవీ అభిరుచి ఛానల్లో ఎయిర్ అయ్యే షోస్ అన్ని వాచ్ చేయడం. ఓల్డ్ మెలోడీస్ అంటే ఎక్కువ ఇష్టం, ఈ సినిమాలు ఎక్కువ ఇష్టం. ఓకే. ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులో నా ఫేవరెట్ మూవీ మీనా. చంద్రకళ సీనియర్ ఆర్టిస్ట్ ఫ్యాన్ని. ఓకే. అందులో సాంగ్ కూడా వాడాలనుకుంటున్నా. తర్వాత వాడాలా? మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా పాడొచ్చు. రోస్ట్ అయిపోయినాను కొద్దిగా. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ అవిసె. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటుంటే అవిసె గింజలు వేయించాలి. ఇది కూడా డ్రై రోస్ట్. ఓకే. సో ఫ్లాక్స్ సీడ్స్ తో మీరు ఇంట్లో స్మూదీస్ కానీ అలా ఏమైనా చేసుకునే రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? లడ్డు చేస్తాను. ఓకే. ఇంకా దోశలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది మినపప్పు దోశలా కూడా చేసుకుంటే బాగుంటాయి. సో మీ ఇంట్లో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏముంటాయండి పద్మ గారు? దోశ, ఇడ్లీ, వడ. సో దాంట్లోనే ఏమన్నా మీరు హెల్దీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ లేకపోతే అలా ఏమైనా హెల్దీ? క్యారెట్, క్యారెట్ ఇడ్లీ, డ్రై ఫ్రూట్స్ తోని లడ్డు అట్లా చేస్తాం. సో
సో మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పండి, వాళ్ళకి వంటలు వచ్చా చేయడం? వచ్చండి, బాగా చేస్తారు వంటలు? పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా టీవీ shows లో? ఛానల్లో గేమ్ షోలో ఫస్ట్. నైస్ నైస్. చాలండి డ్రై రోస్ట్ ఓకే, సో చిట్పట్ అంటే కాబట్టి రోస్ట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం ఇవి కూడా చేయాలి? నువ్వులలాగానే గుర్తు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇవి కొంచెం నువ్వులు వేయించాలండి. ఓకే. నువ్వులు Yeah, వేయాలండి. yeah. ఇది కూడా సో నెక్స్ట్ ఏం వేయించుకోవాలండి? కొంచెం పల్లీలు అండి. సో మీరు ఇందాక అన్నారు కదా ఒక సాంగ్ పాడతా అని చెప్పేసి, సో పాడండి మేడం. మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అల్లుకుపోయేను. మల్లె తీగ వంటిది మగువ జీవితం, తల్లి తండ్రుల ముద్దు మురితం చిన్నతనంలో కావాలి. ఇల్లాలకి పతి అనురాగం ఇళ్ళ కాలము నిలవాలి. తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలి. ఆడవారికి అన్ని వేళలా తోడు నీడ ఉండాలి. డ్రై రోస్ట్ అయినాయండి ఇవి కూడా. చాలా బాగా పాడారు. కొంచెం సాడ్ సాంగ్ ఉన్నట్టుంది కదా? ఇక లేడీస్ కదండి, కొంచెం సాడ్ వైబ్స్ వస్తాయి వేయాలా? సాంగ్ నుంచి. ఉమెన్స్ డే స్పెషల్ సాంగ్ అన్నట్టు. నైస్ అండి, చాలా చాలా బాగా పాడారు యాక్చువల్లీ. కొంచెం కొబ్బరి వేయించాం. సో మీరు ఇంట్లో ఇప్పుడు మీరు పరిచయం చేసినటువంటి ఓట్స్ అవిసె లడ్డు కాకుండా ఇంకేమైనా లడ్డూస్ చేస్తారండి? డ్రై ఫ్రూట్ లడ్డు అని ఇందాకే చెప్పారు. ఇంకేమైనా వేరే హెల్తీ ఇంగ్రీడియంట్స్ తో మీరు ఏమైనా హెల్తీ లడ్డూస్ ఏమైనా చేస్తూ ఉంటారా ఇంట్లో? బూందీ బూందీ, ready, okay. ట్రెడిషనల్, అది ఎప్పటికైనా బాగుంటది. సో మీకు బాగా ఇష్టమా బూందీ లడ్డు అంటే? చాలా ఇష్టం. చాలా మందికి ఫేవరెట్ కదా అసలు బూందీ లడ్డు అంటే, ఇంట్లో చేసుకున్నది. సో కొబ్బరి కూడా వేయించేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. బౌల్ చేసుకొని గ్రైండ్ చేసి ఓకే, ఈ బెల్లం మిక్స్ చేసుకోవాలండి. సో మనం ముందుగానే వేయించుకున్న ఓట్స్, అవిసెలు, ఇంకేమేమి యాడ్ చేశారండి? కొబ్బరి, నువ్వులు, అవిసెలు, పల్లీలు డ్రై రోస్ట్ చేసి ఇప్పుడు బెల్లం కూడా వేయాలండి. ఓకే. ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేస్తే ఎక్కువ మిక్స్ అవుతుంది. ఓకే. గ్రైండ్ చేయాలండి. ఓకే. అయిపోయిందా అండి? ఓకే. సో మనకు మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు లడ్డు తయారు చేసుకోవడానికి, అంతేనా అండి? అయిపోయింది. ఇది ట్రావెలింగ్ లో ఇది డ్రైగా మంచిగా ఉంటది కదా, ఇది పాకం లేకుండా ఇందులో మళ్ళీ వేసేసుకోండి. సో మీరు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారండి జనరల్ గా? చేస్తుంటాం. సో ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్లేసెస్ కి వెళ్ళడం మీకు బాగా ఇష్టం? హైదరాబాద్ లో తిరుగుతుంటారా? ఇక్కడ ఏరు తెలియదు, సముద్రము తెలియదు, నాకు హైదరాబాద్ ప్రపంచం. హైదరాబాద్ లోనే ఇష్టం అన్ని. ఓకే. నెక్స్ట్ ఇది మిక్స్ చేయాలండి మళ్ళీ ఒకసారి అంతా. ఓకే. ఉండలు కట్టగా మిక్సీలో స్మూత్ గా చేసుకోవాలి పౌడరు. ఓకే. సో ఫ్లాక్స్ సీడ్స్ వల్ల, ఈ అవిసె గింజల వల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయండి తినడం వల్ల? కాల్షియం ఉంటుంది, కాల్షియం, ఫైబర్ ఫుడ్, షుగర్ పేషెంట్స్కి మంచిది. ఓకే. బెల్లం కూడా ఐరన్, పల్లి కూడా ప్రోటీన్, నువ్వులు కూడా కాల్షియం, అన్ని బెనిఫిట్సే కదా లడ్డు. గీ కూడా మంచిది. ఏదండి? గీ. yes, yes, absolutely.
ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ఇంకొద్దిగా వేసుకోవాలండి. ఓకే. గీ వేసుకొని లడ్డు. సో స్నాక్ ఐటమ్స్ మీ ఇంట్లో ఏమేమి రకరకాలు చేస్తూ ఉంటారు మీ పిల్లల కోసం? స్నాక్స్ చైనీస్ ఫుడ్, నూడిల్స్, వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్. చైనీస్ చేస్తారు ఎక్కువ అయితే. సో బాగా ఇష్టమా మీ పిల్లలకి చైనీస్ అంటే? వెజ్ మంచూరియా, చికెన్ 65. ఓ నైస్ నైస్. ఓల్డీ అంటే నాకు ఇష్టమైన బూందీ లడ్డు, మురుకులు. సో మీకు అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ బాగా ఇష్టం. కజ్జికాయలు అంటే చూడండి. ఎస్. జర్నీలో వెళ్ళినప్పుడు కూడా పాకం అది లేకుండా డ్రై ఫుడ్ లా ఉంటుంది, అంటకుండా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా. ఓట్స్ అవిసె లడ్డు టేస్ట్ చూసి చెప్పండి సైజ్. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, ఓట్స్ అవిసె లడ్డు రెడీ అయిపోయింది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లడ్డు తీసుకోవడం వల్ల. సో మంచి ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ఓట్స్, ఫైబర్ అండ్ అవిసె లడ్డు, పల్లీలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్, ఫైబర్, ఎనర్జీ ప్యాక్డ్ లడ్డు అనమాట. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలా మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఓట్స్ అవిసె లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, వేరుశనగ పప్పు, ఓట్స్, నువ్వులు, ఎండు కొబ్బరి, యాలకులు, బెల్లం, నెయ్యి. ఓట్స్ అవిసె లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఓట్స్, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని, తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఈ రోస్ట్ చేసినవన్నీ వేసి, బెల్లం, పంచదార కూడా వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసి చిన్న చిన్న లడ్డుల్లాగా కట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ అవిసె లడ్డు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఓట్స్ అవిసె లడ్డుని. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఇట్స్ వెరీ టేస్టీ అండి. సో ఇలాంటి రెసిపీస్ మనం టేస్ట్ చేసినప్పుడు హెల్దీ రెసిపీస్ కూడా ఎంత టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది. ఇట్స్ రియలీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. సూపర్ లడ్డు. దీని తర్వాత మీరు పరిశీలించాలనుకునే రెసిపీ ఏంటి? బేసన్ మసాలా పూరి అండి. బేసన్ మసాలా పూరి. లవ్లీ అండి. సో చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి. పూరి పిండి అండి, శనగపిండి, కొంచెం దాల్చిన లవంగాలది పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని చపాతీలా చేసుకొని ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. ఓకే. సో అప్పుడు బేసన్ మసాలా పూరి రెడీగా. ఓకే. జర్నీలో బాగా యూజ్ అవుతుంది, కర్రీ లేకుండానే తినొచ్చు. ఓకే అండి. సో మరి సో ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ హీటింగ్ కోసం మనం ముందుగానే పెట్టేసుకుందాం. సో మీరు ఇప్పుడు చెప్పండి ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలి మసాలా పూరి. ఈ పూరి పిండిలో బేసన్ వేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. తర్వాత దాల్చిన చెక్క, లవంగ మిక్స్ చేసి పౌడర్ చేయాలండి. ఓకే. సో ఆల్రెడీ పౌడర్ చేసి తెచ్చారా? సాల్ట్ అండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి చూసి. మిర్చి పౌడర్ అండి. ఓకే. పసుపు అండి కొంచెం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఇవన్నీ మిక్స్ చేసుకొని సో ఎందుకని మీరు హైదరాబాద్ దాటి ఎప్పుడు ట్రావెల్ చేయలేదు చెప్పండి? చూపించే ఐటమ్స్ అన్ని జర్నీ కోసమే అని చెప్తున్నారు. తిరుపతి, ఓకే, ఇట్లా శ్రీశైలం ఇష్టమైన ప్లేస్ నాకు. సో దేవుడు గుళ్ళు అంటే బాగా ఇష్టం. గుళ్ళు, తెలంగాణ టెంపుల్స్. సో బాగా స్పిరిచువల్ పర్సన్ మీరు. పూజలు ఎక్కువ చేస్తాను. ఇక్కడ కూడా టీటీడీ అంటే చాలా ఇష్టం నాకు. జూబ్లీ హిల్స్ టీటీడీకి వెళ్తుంటాం, వీక్లీ వన్స్ అన్న వెళ్తుంటాము. ఇది మిక్స్ చేయాలండి, వాటర్ వేసి చపాతీ పిండి. ఓకే.
సో మీరు బాగా ఇష్టంగా కొలిచే దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. నేను తిరుపతి సాటర్డేనే పుట్టానండి, అందుకే నా పేరు పద్మావతి అని పెట్టాను. ఓకే ఓకే. అందుకే నాకు ఫేవరెట్ గాడ్. ఓకే మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఓకే. సో మేడం మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో? ఈ టైంలో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఓల్డ్ మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. కుకింగ్, అది మా మనవడు అక్షయ్ ఉన్నాడు, Okay. పిక్ అండ్ డ్రాప్ చేస్తాం స్కూల్. ఓ నైస్. ఇంకా వచ్చిన తర్వాత ట్యూషన్స్ చెప్పుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, తర్వాత డిన్నర్ రొటీన్. సో ఏమేమి వెరైటీ స్నాక్స్ మీ మనవడికి చేసి పెడుతూ ఉంటారు? వెజ్ మంచూరియా, అది కార్ను, పెప్పర్ కార్ను, ఓకే. ఇంకా ఏదంటే అది. ఈవినింగ్ స్నాక్స్ సమోసా ఓకే. అది చేస్తుంటాం. స్వీట్ కార్న్ సమోసా అంటే ఇష్టము. అది స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ స్వీట్ కార్న్ సమోసా, ఓకే. మామూలు ఆనియన్ సమోసా చేస్తుంటాం. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏవేవి ఉన్నాయి? ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం మీకు బాగా? అంటే కామెడీయా లేకపోతే లవ్ స్టోరీస్? మనసంతా నువ్వు మనసంతా నువ్వే బాగా ఇష్టం? ఫేవరెట్ మూవీ. నైస్ నైస్. సాంగ్స్ కూడా బాగుంటాయి. అవునండి చాలా బాగుంటుంది. ఆర్పి పట్నాయక్, ఉషా కాంబినేషన్ లో వచ్చిన యుగ కిరణ్ మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఆల్మోస్ట్ అన్ని చూసాం. అవునా? చపాతీలా చేస్తాం. ఓకే. సో చిన్న చిన్నగా వచ్చేసుకున్నారు పూరీలాగా. నెక్స్ట్ ఏం చేయాలి? డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. సో ఇంత సైజ్ లో ఉంటాయి అవి మసాలా పూరీలు, చిన్న చిన్నగా క్యూట్ గా. పిల్లలకి ఇష్టం కదండి, మరి పెద్దగా చేస్తా బాబు. ఓకే అండి. సో వేసేద్దామా? నాకు ఈ సైజ్ అంటే ఇష్టం. అవునా? ఇంత చిన్న చిన్న చేసేస్తే ఎక్కువ తినేస్తాం. జర్నీలో కూడా పట్టుకెళ్ళడానికి చూడడానికి బాగుంటాయి. అవును, అదే ఎన్నైనా తినేసేయచ్చు ఇలాంటి, అలా అలా నోట్లో వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి పానీపూరి సైజ్ లోనే చేయమంటాడు ఇంకా మా మనవాడు. ఓకే. బాగుంటాయి కదా. చపాతీలు కూడా కొంచెం మీడియం సైజులోనే చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఓకే తీయాలండి. అయినాయండి ఫ్రై. ఓకే. సో మరి డిష్ అవుట్ చేసేద్దామా? బేసన్ మసాలా పూరి రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, బేసన్ మసాలా పూరి రెడీ అయిపోయింది. చిన్న చిన్నగా క్యూట్ గా ఉన్నాయి మసాలా పూరి. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానం చూసేయండి. మసాలా పూరి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, దాల్చిన చెక్క పొడి, గోధుమ పిండి. మసాలా పూరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, శనగపిండి, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె, అలాగే కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బేసన్ మసాలా పూరి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. క్యూట్ చిన్న చిన్న మసాలా పూరీస్ చూద్దాం ఎలా ఉన్నాయో. దే ఆర్ వెరీ టేస్టీ అండి. సో మీరు చెప్పినట్టే జర్నీస్ టైంలో మనకు దీనికి కాంబినేషన్ అసలు ఏం చట్నీ కానీ ఏం అక్కర్ లేకుండా సో ప్లెయిన్ పూరీస్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.
సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ మా థ్యాంక్ side యూ నుంచి. థ్యాంక్ యూ థ్యాంక్ సో మేడం మీరు చెప్పండి, మా షోలో పార్టిసిపేట్ చేయడం ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. మా అక్షయ్ అండి, ఇక్కడ నిలబడినా దీనిపైన. మా శాలిని వాళ్ళ అబ్బాయి. ఓకే ఓకే. అరే చెప్పు, వండింది హాయ్ మీ అమ్మమ్మ, గిఫ్ట్ నీకు కావాలా? చెప్పు హాయ్, మీ ప్రోగ్రామ్ చూస్తాను, డైలీ హాయ్. చూస్తానండి. అవునా? ఆ, సరే, నేనంటే ఇష్టమరా నీకు? ఆ, ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. అక్షయ్కి దైవభక్తి కూడా ఎక్కువ, ఆ. మంచిగా ఇట్లా పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చాడు. మార్నింగ్ లేవని దీపం వెలిగిస్తాడు, అగరబత్తిలు వెలిగిస్తాడు. రాముడు మంచి బాలుడు కాదు, అక్షయ్ మంచి బాలుడు. నైస్ అండి, వెరీ గ్రేట్ టు మీట్ విత్ యువర్ గ్రాండ్ సన్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. సో ఇవాళ పద్మావతి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.